నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి ఇదొక చిన్న చోరీయే కదా! అసలు ఆడ చోరీయే లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యలివి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వ్యాఖ్యలను ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎన్నో అంశాలు లేవనెత్తారు. అంటే కూటమి ప్రభుత్వం మీద. మరి ముఖ్యంగా ఎన్నో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు కల్తీ మద్యం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా పరకామణి కేసుకు సంబంధించి చిన్న చోరీయే కదా అనని విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఎంతవరకు వాస్తవం ఉంది ఆయన మాటల్లో? ఏం చెప్తారు సార్? ఆయన మాటలో వాస్తవం ఉందని మీరు ఎంతవరకు వాస్తవం ఉందా లేదా అని ఆలోచన వచ్చిందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లు లెక్క. అవును. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు కానీ అయితే అయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే వాళ్ళ టీం అయినా నేను నాయకులు అంటలేదు ఇంకా వాళ్ళని, వాళ్ళ టీం వాళ్ళ బృందం వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడా కూడా తడబాటు లేకుండా అబద్ధాలు మాట్లాడతారు, ప్రచారం చేస్తారు, విషయం కక్కుతారు. వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. కారణం ఏంటంటే వ్యవస్థలన్నా ప్రజలన్నా వాళ్ళకి చులకన భావం ఏర్పడింది. బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే తెగించినోడికి తిడ్డేలింగం అన్నట్లు మారిపోయారు వాళ్ళు. ఇంతకన్నా పోయిదే ఉంటుంది, పోతే జైలుకి పోతాం. అతనే చెప్పాడు, ఏమవుద్ది ఈసారి జైలుకి వెళ్తాం, 6 నెలలు ఉంటాం లేకపోతే 3 నెలలు ఉంటాం, ఏం పర్లేదు కేసులు పెట్టించుకోండి అని చెప్పాడు. పోరాడటం వల్ల కేసులు ఇప్పుడు కేసులు పోలీస్ కేసులు రకరకాలుగా అవుతాయి. నేరం చేయటం వల్ల, నేరం అంటే నేరాల్లో అనేక విభాగాలు ఉంటాయి. హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, స్కాములు, ఇలా రకరకాల నేరాలు ఉంటాయి. అలాగే ప్రజా ఉద్యమాలు నడిపించినప్పుడు కూడా పోలీస్ కేసులు అవుతాయి. అంటే రాజ్యం నిర్దేశించిన రూల్స్ని అతిక్రమించినట్టు కూడా కేసులు అవుతాయి. అలాగే స్వాతంత్ర పోరాటంలోనూ విముక్తి కోసం జరిగే పోరాటాలు ఉంటాయి. ఇవన్నిటిని కలిపేస్తాడు అతను కేసులు అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చంద్రబాబు నాయుడు గారికి మీద అక్రమ కేసులు పెట్టి తన అక్రమాస్తుల కేసులకి 2 ఒకటి అన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదనమాట అతను ఎంత అవగాహన లోపమా లేకపోతే అవివేకమా లేకపోతే తెంపరితనమా బరిదెకించిన విధానం అనేటువంటి దానికి ఏంటో కూడా మనం అంచనా వేయలేని విధంగా పరకామణిలో చోరీ విషయం గురించి అతను ఏదో చిన్న నేరం ఒక $9 72,000 అంటాడు. మళ్ళీ మళ్ళీ అందులో కూడా ఏమో నోటికి ఏమవుతుంది మాట్లాడతాడు అని చెప్పేసి 14 కోట్లు కట్టాడు అంటాడు. అంటే మరి మిగతా విషయాలు కూడా చెప్పాలి కదా. మిగతా వాళ్ళు 100 ఎకరాలు 100 కోట్లు వాళ్ళ ఆస్తులు రాయించుకున్నది అది కూడా నిజాయితీగా చెప్పుంటే, ఇప్పుడు ఒక్కొక్క దొంగ అమాయక దొంగ ఉంటాడు, దొంగతనాలు చేస్తాడు కానీ కొన్ని విషయాలు ఆడే బయటపడుతూ ఉంటాడు, దొరికిపోతూ ఉంటాడు. అలాగా ఇతను ఓ మాట చెప్పచ్చు, అవును అతను దొంగతనాలు చేసేటి మేమే పట్టుకున్నాం అంటాడు. నువ్వు పట్టుకోలేదు, అక్కడ ఎవరో ఒక నిజాయితీ ఆఫీసర్ మనం చచ్చిపోయాడు కదా పాపమైనా, మీరు చంపేశారు కదా, ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత రకరకాలుగా ఒత్తిళ్ళు, రకరకాలుగా మ్యానిపులేషన్స్ చేసి కేసు నమోదైపోయింది కాబట్టి రాజీ చేయడానికి ప్రయత్నం చేశారు. అతని దగ్గర నుంచి కొంత మొత్తాన్ని స్వామివారికి జమ చేసేలాగా మిగతాదంతా మీరు పంచుకుని తినడానికి ప్లాన్ చేసుకుని ఒక మేజిస్ట్రేట్ గారిని అడ్డం పెట్టుకుని లోక్ అదాలత్లో దాన్ని రాజీ చేశారు. ఆగమేఘాల మీద దాన్ని అనుమతి ఇచ్చేశారు బోర్డు. అసలు బోర్డులో చర్చ జరగకుండా మీరు ఎలా అనుమతిస్తారు? ఇవన్నీ తప్పులు కింద అప్పుడు జరగలేదా, ఇన్నాళ్ళ చంద్రబాబు గారి హయాంలో జరగలేదా అంటాడు. జరిగితే పట్టుబడి కూడా గ్యారంటీగానే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇప్పటి వరకు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేసినా స్వల్పకాలంలో అయినా దీర్ఘకాలంలో అయినా సరే అది పట్టుబడతా వచ్చింది. ఇది చరిత్ర, తప్పించుకోలేడు అవ్వడం. కాబట్టి ఆయన హయాంలో జరుగుంటే డెఫినెట్గా దొరుకుండేవాడు. వీళ్ళ నాన్నగారి హయాంలో గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే ఆదికేశవ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఒక కిరీటం ఇవ్వదలిచాడు. ఆ కిరీటం దాన్ని పెట్టుకున్నాడు. ఇలాంటి పనులు చేష్టలు చేశారు. తర్వాత వాళ్ళ గతి ఏమైందో చూసాం మనం. ఎవడైనా సరే
ఇప్పుడు ఈయన కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టిన ఇన్ని అపచారాలు, స్వామివారిని అప్రతిష్ట పాలు చేయటం, సంప్రదాయాలు తిలోదకాలు ఇవ్వటం, ఇవన్నీ చేశాడు. తన గతి ఏమైందో తనకి ఇంకా అర్థం లేదా? ముడ్డి పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు అర్థం అవ్వడం నటించడం ఏంటి? 151 సీట్ల నుంచి 11 సీట్లకి నీ బుర్ర పాడైపోయి పనిచేసేవా? ఎవడన్నా బుర్ర బుద్ధి ఉన్నవాడు, వివేకము విజ్ఞానం ఉన్నవాడు రాష్ట్రంలో అంత మెజారిటీ వచ్చిన తర్వాత నువ్వు ఎంత బాగా పరిపాలించాలి, ప్రజల్లో ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి, అవన్నీ వదిలేసి అరాచకము, అవినీతి, దోపిడీకి తెరదీసి బరిదేగించి వ్యవహరించారు. ఇప్పటికే పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ లేదు. అంటే నీ పాపం ఇంకా పూర్తిగా పండలేదు, సగమే 3 వంతులు పండింది, ఇంకో వంతు పండాలి. అప్పుడు పాపం పండిదాకా అలాగే మాట్లాడతారు మీరు. లేకపోతే ఎంత దారుణమైన మాట అది. స్వామివారి హుండీలో పరకామణిలో చోరీ అంటే నువ్వు ₹1 దొబ్బినా దొంగతనమే, మహా నేరం, పాపం. ₹1. అలాంటిది అతను కంటిన్యూస్గా దొబ్బేశాడు. చాలా వరకు కప్పెట్టేశారు వీళ్ళు. అయినా సరే ఎక్కడో చోట దొరుకుతాడు అన్నట్టుగా దొరికాడు. ఇది అందరికీ చుట్టుకుంటుంది. ఇది నీ దాకా రాదనుకుంటున్నావు, నువ్వు ఇవాళ సమర్థించావు కాబట్టి నీ దాకా కూడా వస్తుంది. ఇదేదో మరి ఏదో చేశారు, నాకు తెలియలేదు, వాళ్ళు జరిగింది, దోషులను వదిలిపెట్టకూడదు, శిక్షించాలని అనుంటే నువ్వు ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండేది. నువ్వు వచ్చి నీ భుజం మీద వేసుకున్నావు కాబట్టి గ్యారంటీగా నీ పాత్ర ఉందేమో అనేటువంటిది స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. సపోజ్ ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, ఈ వెనకాల వాడే ఉన్నా వాళ్ళ తాలూకు మనుషుల్ని ముందు పెట్టి వాళ్ళు మందలించినట్టుగా నటించి పెద్ద మనుషులుగా అవతారం ఎత్తి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అవును. ఇతనే ముందుకు వచ్చాడు, అతను స్వామి మాల్లో ఉంటాడు, 40 సార్లు గురుస్వామి అయిపోయాడు అన్నాడు. గురుస్వామి అయిపోయాడని కాదని ఎవరున్నారు? అతను నిత్యం మాల్లో కనపడతాడు. మరి ఇంతకెలా చేసాడని కదా అడుగుతున్నాం మేము. అంత భక్తి ఉన్నవాడు, అంత భయం ఉన్నవాడు, సంప్రదాయాల పట్ల ఆచరించాలని గౌరవం ఉన్నవాడు, మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు అపవిత్రం చేయడానికి, ప్రసాదాలను అవి అలా కలుషితం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశాడనే కదా మనం అడిగేది. అతను ఒక్కడే కాదు, కరుణాకర్ రెడ్డి కూడా ఇందులో పాత్రధారి. సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళే వ్యవహరించారు ఇందులో. వాళ్ళకి శిక్ష పడకుండా నువ్వు ఏం చేస్తే కూడా నువ్వు ఆపలేవు. ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాల్సిందే. మీరు ప్రజాద్రోహం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు. నువ్వు స్వయంగా నీ మనుషుల చేత దైవదోషం చేయించావు. నువ్వు నీ బృందం దైవద్రోహం కూడా చేశారు. ఆచారాలని, సాంప్రదాయాల్ని మంట కలపడానికి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేశారు. మీరు దిగజార్చారు కూడా. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచారు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారు, విశ్వప్రయత్నం చేశారు. కాబట్టి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆ విషయంలో. ఈ నెయ్యి ట్యాంకర్ల గురించి అయితే నువ్వు మాట్లాడిన మాటలు చదువుతుంటే కొవ్వే కలవలేదని చెప్తారు. అసలు డోకొచ్చేస్తుంది. ఈ విషయంలో ఆ దర్యాప్తు ఎవరు ఆదేశించారు? దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించారు. ఎవరు వెళ్ళారు దర్యాప్తు సుప్రీంకోర్టుకి? మీ చిన్నాన్న సుబ్బారెడ్డి వెళ్ళాడు. దానికి ప్రభుత్వం అక్రమంగా పెట్టాల్సింది మిమ్మల్ని ఇరికించి అవకాశం ఎక్కడుంది? మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారనే చంద్రబాబు నాయుడు గారు స్లోగా, నిదానంగా చట్టం ద్వారానే చేయిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇంత బరిది, అందుకునే ఆయన విజనరీ అంటారు కదా, బుర్ర ఉన్నవాడు అని ఎందుకంటారంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో నిన్ను నమ్మి వెర్రి గొర్రెలు ఉంటాయని. నీ మాటలు నమ్మటానికి నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఒక లైన్ సెట్ చేసి పెడతావు, అందరూ అదే మాట్లాడతారు. ఇప్పుడు మీ బ్యాచ్ అంతా మీకు అనుకూలంగా ఉండే ఛానల్స్ మిమ్మల్ని కీర్తిస్తూ మీ మేలుగోరే అనలిస్టులు, జర్నలిస్టులు, పెయిడ్ ఛానల్స్ అన్నీ కూడా మీరు ఏం చెప్పారో దాన్ని ఫాలో అవుతూ మాట్లాడతారు. ఆ నెట్వర్క్ మీకు బలంగా ఉంది. కాబట్టి ఇలాంటి మాట రాకూడదనే చంద్రబాబు నాయుడు గారు నిదానంగా చట్టానికి అప్పచెప్పి చట్టం ద్వారానే మీకు శిక్ష పడేలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎగిరెగిరి తన్నుకుంటూ లోపల తీసుకెళ్ళటం ఎంతసేపు వాళ్ళకి? ఎవడు ఏం పెగలడు, ఎవడు అడ్డుకోగలడు? అలాంటి అక్రమ మార్గాలు ఆయనది రైట్ వే, రహదారి అయింది, నీ దారి అడ్డదారి.
నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావు, ఆయన ఫెయిర్ గేమ్ ఆడతాడు. ఎప్పటికైనా సరే ఫెయిర్ గేమే నిలబడద్ది. నిజం నిప్పులాడదని మురికిని అనలేదు. నువ్వు ఎన్నాళ్ళు దాద్దాం అనుకున్నావు, గుప్పిట్లో పెట్టుకుని అరిచేయి పుండు పడిపోయిన తర్వాత బొబ్బలు వచ్చేసిన తర్వాత నువ్వు విప్పుతావు ఎప్పుడోకప్పుడు. నీ నోటితో నువ్వే విప్పుతావు. అసలు నేను అంతసేపు మీటింగ్ పెట్టినప్పుడు, అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకేమైనా ఆ ఫ్లోలోను ఈ ట్యాంకర్లో ఇవన్నీ మాట్లాడతాం, ఈ ట్రైన్స్లో మనం ఇలా పంపించాం, అవి పంపించాం, రైతులకి సరుకు రవాణా చేసామన్నప్పుడు ఆ ఫ్లోలో నేను కొల్లగొట్టిన సొమ్ము కూడా కంటైనర్లో పెట్టి పంపించేసానని చెప్పేస్తాడేమో అనుకున్నాను. అది చెప్పలేదు. ఆ స్పృహ ఉంది. మళ్ళీ ఆ తెలివితేటలు బాగానే ఉన్నాయి, మళ్ళీ దొంగ తెలివితేటలు. ఏమైనా ఒకటి, మా బలము బలహీనత నువ్వే అంటూ ఉంటారు కదా ఎవరన్నా. కూటమి ప్రభుత్వానికి బలము బలహీనత కూడా జగన్మోహన్ రెడ్డే. అతను ఎప్పుడు బయటకు వచ్చి ముఖం చూపించినా, అతను ఎప్పుడు వచ్చి విషయాల మీద మాట్లాడినా వాళ్ళకి జవసత్వాలు ఏదైనా డ్రాప్ అవుతున్న బీపీ డౌన్ అయిందంటారు, మళ్ళీ బీపీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అలాగా ఇతను అరాచకాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి జనాలకి. ఇప్పుడు ఒక్క మాట మాట్లాడాడనుకో, అతను ఏం అరాచకం చేశాడో గుర్తుకొస్తుంది గ్యారంటీగానే. అందుకనే నేను ప్రతిరోజు కూడా అతను 5 సంవత్సరాల్లో చేసిన అరాచకం మీద ఒక్కొక్క దాని మీద ఒక సిరీస్ ఏదో ఒక ఛానల్కి కన్సైన్ అయ్యి ఒక సీరియల్ లాగా మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మాట్లాడాను నేను, కొత్తగా ఏం మాట్లాడక్కలేదు. దాన్నే మళ్ళీ రిపీట్ చేయడమే. రిపీట్ రన్ అంటారు సినిమాలు. విజయ వాళ్ళు సినిమాలు రిపీట్ రన్ వచ్చి ఇదివరకు మాయాబజారు, జగదేక వీరుని కథలు ఇలాంటి ఉంటాయి సినిమాలు కొన్ని. పాత రామారావు గారి సినిమాలు అయ్యి, పాతాళ భైరవి ఇలాంటి ఒక మళ్ళీ ఇతను ఓ రిపీట్ రన్ అయ్యాలి ఇప్పుడు తప్పదు. ఎందుకంటే జనాలు మర్చిపోకూడదు, ఈ దెయ్యం ఉండేది ఒకప్పుడు, ఒకానొకప్పుడు ఇక్కడ దెయ్యం ఉండేది ఇంట్లో అని చెప్తారు కదా. అలాగే ఆ దెయ్యం ఇప్పుడు కూడా ఉందని చెప్పాలి. సార్, నకిలీ మద్యమేమో ఎవరి హయాంలో జరిగింది, అది మా హయాంలో కాదు మీ హయాంలో జరిగిందని చెప్తున్నాడు. ఎవరి హయాంలో జరిగిందంటే ఏం ఎవరి హయాంలో జరిగినాక చేసింది ఎవరో వాళ్ళు నీ హయాంలో జరిగినట్టు పట్టుకోలేదు, వీళ్ళ హయాంలో జరిగినట్టు పట్టేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిలో బుర్ర కూడా ఏమన్నా అంటే కొంపకు అగ్గెట్టుకుంటాడు ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఆయన? అసలు నీలాగా మద్యం పాలసీని మొత్తం సొంతానికి వాళ్ళ ఇంట్లో తయారు చేసి అమ్మలేదు కదా ఆయన. అంతకుముందు ఎలా ఉండేదో అలాగా పారదర్శకంగా ఓపెన్గా అన్ని బ్రాండ్లు అమ్మిస్తున్నాడు ఆయన. అధికారికంగా తెచ్చుకుంటున్నారు, షాపులు పెట్టారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. అందులో నీలాంటి వాళ్ళు దూరి నకిలీ మద్యం అమ్మడానికి ట్రై చేస్తే టకమ్మని పీకి పట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లోపల పోయారు వాళ్ళు అందరూ. రేపో మాపో మాదేం తెలియదండి, మా వాడే చేయించమన్నాడండి అని చెప్పేస్తారు వాళ్ళు. అప్పుడు మీ ఇంటికి వచ్చి తలుపు కొడతారు. అప్పుడు దాకా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, మేము కూడా దానికి ఏదో రకంగా సమాధానం చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్.